అన్న పేరేం పేరే? సుంచుకానికే తుంచు కనకయ్య. సో ఇది జకాపురేనా? జకపురే. సో ఏం నడుస్తుంది సాయంత్రం రోడ్ల మీద ఏమన్నా రాజకీయాలు మాట్లాడతారా లేదా? రాజకీయాలు ఏం మాట్లాడతారు, అందరు మాట్లాడేది మాట్లాడతారు. అంతేనా? అంటే రాజకీయాలు పరిపాలన ఎట్లుంది, ఈ ప్రభుత్వం ఎట్లుంది, ఆ ప్రభుత్వం ఎట్లుంది మాట్లాడుకుంటారు కదా రోడ్ మీద మాట్లాడుకుంటారు. మీ ఊర్లో ఏం టాక్ నడుస్తుంది, ఎవరి గురించి నడుస్తుంది? మా ఊరిలో అయితే ఇప్పుడు ఇంతవరకు రేవంత్ రెడ్డి నడుస్తుంది, పరిపాలన మంచిగా చేస్తుండు. ఇందిరా మిల్లు కూడా సవ్యంగా వస్తున్నాయి, బిల్లులు కూడా సవ్యంగా పడుతున్నాయి కాబట్టి దాని మీద ఉన్నది మాట్లాడుతారు. కాక మొత్తం రోడ్ మీద అయితే అదే నడుస్తుంది. ఇందిరా మిల్లు అయితే సక్సెస్ అయినట్టే, ఫుల్ సక్సెస్. అంతేనా? సమస్య లేదు దానికి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కడుతురా? ఖచ్చితంగా కడుతురు. వాళ్ళు బిల్లులు పడుతున్నాయా? బిల్లులు వెంటనే 15-20 రోజుల వరకు పడుతున్నాయి. వాళ్ళే రోడ్ మీద వాళ్ళే మాట్లాడుకుంటారు, మేము చెప్పకుండా వాళ్ళే అంటారు మంచిగా పడుతున్నాయని చెప్పి. డబుల్ బెడ్రూమ్ ల కాన్సెప్ట్ బాగా లేకుండా అప్పుడు కేసీఆర్ రెడీ కట్టి తాళం చేతిలో పెట్టిండే మరి అప్పుడు లేదన్న, అది బాగా లేకుండే. ఒకటే అపార్ట్మెంట్ ఒకటే ఉండే, అలా ఒకళ్ళు చనిపోతే తర్వాత ప్రభుత్వం బాగుంటుంది. అప్పుడు ఇదైతే ఎవరికి వాళ్ళే కట్టుకుంటారు కానీ సొంత కాలం మీద పడుతారు. కరెక్ట్ ఉంది. వాళ్ళ ఇంకా అవసరమైతే 2 రూపాయలు తగిలినా సరే అని వాళ్ళంతా వాళ్ళు కట్టుకుంటారు, మంచిగా కట్టుకుంటారు నాణ్యతంగా. ఒక్క ఇందిరా మిల్లు చూపెట్టినా రాజీనామా చేస్తా అని కేటీఆర్ అన్నాడు. కేటీఆర్ మీ ఊరు వెహికల్ పోయేటట్టు మా ఊరి మీదకే పోతాడు. అరేమో చెప్తూ మొదలుగా చెప్తాడే, చేసుడు కావాలి కదా. అది చూపెడితే ఇప్పుడు ఈయన ఆ రోడ్ పొంటే ఉన్న రోడ్కే ఉన్నది. ఇక్కడ ఎండి ఇబ్రాహిం అని మా ఊళ్ళో జక్కపుర్పుల్ అయిపోయింది, గృహప్రవేశం కూడా చేసిండు. అంతేనా? మరి ఖచ్చితంగా చూపెడతా. ఒక 5 చూపెడతా జక్కపురపుల్లిని, 5 ఇందిరా మిల్లు చూపెడతా. కంప్లీట్ అయినాయి, మరి కంప్లీట్ అయినాయి. వాళ్ళు గృహప్రవేశం చేసినాయి. అంటే ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారని మాకేం ఇండ్లు ఇస్తలేరు, లేకపోతే సంక్షేమ పథకాలు ఇస్తలేరు అని హరీష్ రావు కేటీఆర్ అంటారు. అవేం లేవు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వస్తున్నాయి. ఉన్నా సరే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా వస్తున్నాయి, వేరే ఎమ్మెల్యే ఉన్నా వస్తున్నాయి, మాక్సిమం ఏవైనా వస్తున్నాయి. అందుబాటులో అన్ని సౌకర్యాలు. సో మొత్తానికి మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఖచ్చితంగా వస్తాడు అనుకుంటున్నాం. ఈ సిద్దిపేట వరకు ఎట్లుంటుంది? సిద్దిపేట సిరిసిల్ల వరకు ఏమైనా వాతావరణం మారుతుంది. ఈసారి మారే అవకాశాలు ఉన్నాయి. ఈసారి మారే అవకాశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి 2-3 మీటింగ్లలో కూడా అన్నట్టు కదా, హరీష్ రావు నువ్వు గెలితే ముందుగా నువ్వైతే గెలువు అన్నట్టు కదా. అంటే హరీష్ రావు కూడా ఓడిపోయే వాతావరణం వచ్చిందంట. వస్తే చెప్పలేము. ఊకే ఒకే పదే అదే అనుకుంటే కూడా కాదు కదా. కొత్తదానాన్ని కూడా కోరుకుంటారు కదా జనం. ఇప్పుడు కొత్తదానం ఇచ్చిర్రు, వీళ్ళు ఏమేమైనా జనం టాక్ నడుస్తుంది. మళ్ళీ ఇంకో కొత్తదానం చేసి ఇంకో దగ్గర అయితే ఇంకో కొత్తదానం ఉంటది కదా కొత్తగా. కేసీఆర్ బస్ యాత్ర చేస్తాడు, కొన్ని రోజులు అయితే బయటకు వస్తాడు. కేసీఆర్ బయటకు వస్తే కూడా వాతావరణం ఇట్లా ఉండదు, మారదు ఏమన్నా? ఏం మారే సమస్య లేదు. కేసీఆర్ వచ్చినా గిట్నే ఉంటది, హరీష్ రావు వచ్చినా గిట్నే ఉంటది, కేటీఆర్ వచ్చినా గిట్నే ఉంటది. మారే సమస్య ఉండదు. ఆయన 10 ఏళ్ళు చేసిండు కాబట్టి ఇంకో 10 ఏళ్ళ దాకా వీళ్ళే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కూడా మంచిగా చేస్తారు కదా. 10 ఏళ్ళు చూస్తారు జనాలు, 10 ఏళ్ళు చూస్తారు. వీళ్ళు మంచిగా చేయకపోతే వీళ్ళని కూడా తీసేస్తారు. జనాలు ఒక్కసారి జనం నాడి పడ్డదంటే అది ఎక్కడ పోదు కదా, అది అంతే. ఇక జనం చూసిలా అంటే పైసలు లేవు అంటుండు, ఈ రైతు బంద్ చేస్తలేడు, ఈ పైసలు ఏమి సక్క ఇస్తలేడు అని అంటారు కదా. ఎవరైనా ఇప్పుడు మన ఇంట్లో మనం సక్క తీసుకోవాలంటే మనం కూడా కావాలి కానీ, ఇప్పుడు ఇల్లు సక్క తీసుకోవాలంటే ముందుగా ఏర్పడ్డాక కొత్త ఏర్పడ్డాక ఎట్లుంటది, అది అట్నే ఉంటది. ఇప్పుడే రావని ఇప్పుడే కావని కాదు కదా, మెల్లమెల్ల చేస్తుంటాడు. నువ్వు ఏ ప్రభుత్వం అయినా ముందుగా రాగానే ముందుగానే చేయాలి. మొత్తానికైతే కొంత నిలదొక్కుంటాడు, పర్లేదు చేస్తున్నాడు ఖచ్చితంగా. ఎన్నికలు వచ్చినా మాదే ప్రభుత్వం అన్నట్టు కేటీఆర్ అంటే ఉంటాడు కదా. చెప్పుడు మాత్రం చెప్తాడే. అప్పుడు 10 ఏళ్ళు చేసిండు కదా, 10 ఏళ్ళలో ఏం చెప్పిండు అంతే చెప్పిండు. కవిత పార్టీని ఎట్లా చూడొచ్చు? కవిత ప్రభావం ఏమైనా ఉంటుంది ఇక్కడ? ఏముండదు కవిత ప్రభావం, ఇక్కడ ఏముండదు. ఇంకా వేరే దగ్గర ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం సిద్దిపేటలో కవిత కవిత సిద్దిపేటలో ఇంకెవరెవరు అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరు? హరీష్ రావు కాకుండా ఇప్పుడు క్యాండిడేట్ ఉన్నాడు కదా, పూజల కృష్ణ ఉన్నాడు, ఆయన ఉన్నాడు కదా ఆల్రెడీ క్యాండిడేట్ ఎమ్మెల్యే. ఇంతకుముందు చేసిన పార్టీల నుంచి ఇంకొంతమంది లీడర్స్ చేస్తారు కావచ్చు, ఎవరెవరు చేస్తారు మనం అట్లా చెప్తాం. ఎవరెవరు వస్తారు వాళ్ళు అంటే జనరల్ మీ ఊర్లో పడి తిరుగుతుంటారు కదా, ఎమ్మెల్యే కావాలని ఆ నాయకుడు ఈ నాయకుడు. ఇంకేడైనా ఇంకా మొదలు పెట్టాలి కదా చిన్న. ఎవరు టైంకి ఎవరు తెర మీకు వచ్చేది అట్లా అంతేనా? ఇప్పుడు ఈ సిద్దిపేటకు మైనంపల్లి లాంటి నాయకుడు వచ్చుడు, ఇటు కవిత లాంటి నాయకురాలు వచ్చుడు, ఇట్లాంటి ఏమైనా జరగవచ్చు అంట? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చెప్పలేము, అది చెప్పలేము. ఎవరు ఇట్లా వస్తారని చెప్పలేము. అంతేనా?